మనం రోజు పొద్దున్నే లేవగానే వాడే వస్తువులు ఏవి? బండిలో పోయించే పెట్రోల్, ఇంటిలో వాడే గ్యాస్, చేతిలో ఉన్న ఇంటర్నెట్. మనకి తెలియకుండానే మన ప్రపంచం మొత్తం వీటి మీద ఆధారపడిపోయింది. ఒకవేళ ఇవి గనక ఒక్కసారిగా ఆగిపోతే ఏమవుతుంది? మనం మరో గ్రేట్ డిప్రెషన్లోకి వెళ్తున్నామా? ఈరోజు మనం దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీరు తినే బియ్యం, పప్పులు, కూరగాయలు ఇవన్నీ మీ దగ్గరకు రావాలంటే లారీలు నడవాలి. ఆ లారీలు నడవాలంటే డీజిల్ కావాలి. ఒకవేళ డీజిల్ కొరత ఏర్పడితే లేదా ధరలు విపరీతంగా పెరిగితే సరుకులు రావడం ఆగిపోతాయి. అప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మన ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే మన నెల బడ్జెట్ మొత్తం తలకిందులవుతుంది. కరెంట్ తయారు చేయడానికి కూడా చాలా చోట్ల గ్యాస్ని వాడుతుంటారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా కనుక దెబ్బతింటే ఫ్యాక్టరీలు మూతపడతాయి. దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఇది ఆర్థిక మాంద్యానికి మొదటి మెట్టు. ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయం, ఇంటర్నెట్. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే కేవలం వినోదం కోసం అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అది మన ఊపిరి లాంటిది. ఇప్పుడు ఎవరి దగ్గర నగదు ఉండటం లేదు. అందరూ ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే బ్యాంకులు పనిచేయవు, ఏటీఎంలు రావు. మీ అకౌంట్లో లక్షలు ఉన్నా చేతికి ఒక్క రూపాయి కూడా రాదు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, కూరగాయల మార్కెట్లు ఇవన్నీ ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద నడుస్తున్నాయి. నెట్ లేకపోతే సరుకు ఎక్కడ ఉందో, ఎక్కడికి వెళ్ళాలో ఎవరికీ తెలియదు. ప్రపంచం ఒక నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఊహించండి, ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా ఆగిపోయింది. మరో పక్క ఇంటర్నెట్ కూడా పనిచేయడం లేదు. ఈ రెండు కలిస్తే దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోతాయి. దీన్నే గ్రేట్ డిప్రెషన్ అంటారు. అంటే వస్తువులు ఉంటాయి కానీ కొనడానికి మన దగ్గర డబ్బు ఉండదు, లేదా డబ్బు ఉన్నా వస్తువులు దొరకవు. గ్యాస్ లేక వంట ఉండదు, నెట్ లేక బ్యాంకులు ఉండవు. ఇది వినడానికి భయంగా ఉన్నా మనం ఈ వ్యవస్థల మీద ఎంతగా ఆధారపడుతున్నామో చెప్పే నిజం. అందుకే మన చుట్టూ ఉన్న ఈ పెట్రోల్, డీజిల్, ఇంటర్నెట్ అనేవి కేవలం సౌకర్యాలు మాత్రమే కాదు, అవి మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసేవి. వీటిలో ఏ చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం నేరుగా సామాన్యుడి మీద పడుతుంది. మరి దీని నుండి మనం ఎలా బయటపడాలి? ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారాలా, లేదా మన అవసరాలను తగ్గించుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.